వీటిలో మరో ప్రేక్షకులు చూస్తాం. ఎక్కువ కురుస్తున్న అకాల వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతుంది. ఇన్ఫ్లో 40,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,559 క్యూసెక్కులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక నీటి మట్టం దాదాపు 318.516 మీటర్లుగా ఉన్నట్లు ప్రస్తుతం నీటి మట్టం 317.360 మీటర్లుగా ఉంది. ఇక జూరాల ప్రాజెక్టు భారీగా వరద చేయడంతో ప్రాజెక్టు అధికారులు 10 గేట్లు ఎత్తి 82,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ నేపథ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో జాలర్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా మే నెలలో జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి. ఇక ఎగువ కురుస్తున్న అకాల వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద నీరు పెరుగుతుంది. ఇన్ఫ్లో 40,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,559 క్యూసెక్కులు ఉన్నట్లు తెలుస్తుంది. నీటి మట్టం 318.516 మీటర్లు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 317.360 మీటర్లుగా ఉంది. జూరాల ప్రాజెక్టు భారీగా వరద నీరు చేరడంతో అధికారులు 10 గేట్లు ఎత్తి 82,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ నేపథ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో జాలర్లు ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు హెచ్చరిస్తున్నారు. కాగా మే నెలలో జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి.